welcome you all in the name of Jesus Christ. మరి పరిశుద్ధ దేవుడైన యేసయ్య నామములో మీ ఒక్కొక్కరికి ఆహ్వానం చెల్లిస్తున్నా. Amen. God is good all the time. మరి దేవుడు ప్రతి సమయంలో కూడా ఆయన మంచి దేవుడై ఉన్నాడు. The past days God was so good, and he was up to this the end of November, 11 months God has protected and guarded us in this 2021. మరి ఇంతవరకు దేవుడు కూడా ఈ యొక్క 11 నెలలు కూడా మనల్ని ఆయన కాచి కాపాడిన దేవుడు. హల్లెలూయా. Amen. So we have been begotten by God. Amen. We have been purchased by his blood. We know that what God wants us to do in our life, and God has a purpose for everybody. మరి ఆయన మన జీవితాల్లో కూడా ప్రణాళికతో ఆయన వేకువతో ఆయన ఉన్నాడు. అలాగనే ఆయన తన రక్తముతో మనల్ని ఆయన కొన్నాడు. హల్లెలూయా. తన రక్తాన్ని సిందించి కార్చి ఆయన నిన్ను నన్ను ఆయన కొన్నాడు. సాతాను కబంధ హస్తముల నుండి మనల్ని ఆయన విడిపించాడు. So everybody whoever is sitting here has a purpose in life for what you was born. మరి మనము ఎందుకు పుట్టాము అనే ఆ యొక్క సంకల్పం కలిగిన వారుగా మనము ఉన్నాము. ప్రతి ఒక్క జీవితంలో కూడా సంకల్పాన్ని దేవుడు ఆయన మనకి పెట్టాడు. హల్లెలూయా. There is a purpose for everyone's birth. ప్రతి ఒక్క జన్మనికి సంకల్పం ఉన్నది. As the same way Christ also had a purpose. అలాగనే మరి క్రీస్తు యేసు కూడా ఒక సంకల్పంతో ఈ లోకానికి వచ్చాడు. Christ's birth also had a reason. మరి ఆ యేసు లోకంలో జన్మించడానికి కూడా ఒక కారణం ఉన్నది. This was planned 2700 years before. మరి ఈ యొక్క కార్యం 2000 సంవత్సరాలు ముందుగా అది ఏర్పాటు చేయబడిన ఒక కార్యం. Amen. When Christ was with Father, amen, he already planned to send his son. మరి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. Amen. So Hallelujah. Christ was born to die. మరి యేసు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో, ఎందుకు జన్మించాడంటే ఆయన మరణించడం కొరకే ఈ లోకంలో జన్మించాడు. Amen. We are born for our generations to see our child's marriage, to do that business, but Christ was born. The reason for Christ's birth is to die. మరి ఈ లోకంలో దేవుడు జన్మించడానికి ఒకే కారణం ఏంటంటే ఆయన మరణించడం కొరకు. Amen. So we are going to see some of the reason for Christmas. మరి కొన్ని కారణాలు ఈ యొక్క క్రిస్మస్ మనము జరుపుకుంటాం కదా, ఆ యొక్క జరుపుకునేదాన్ని ఆ యొక్క కారణాలు ఏంటో కొన్ని కారణాలు ఈ రోజు కూడా మనం చూడవచ్చున్నాం. So what is Christmas? మరి క్రిస్మస్ అంటే ఏంటి? Christmas means Christ plus Mass. మరి క్రీస్తు జన్మించడం. Amen. Christ plus Mass, that means we are adoring and we are worshiping Christ. That is called as Christ. అంటే మనము ఆయనలో ఆనందించడం, ఆయన మనము మరి కొనియాడడం అనేది క్రిస్మస్ అని. How many of you like Christmas? మరి ఎంతమందికి క్రిస్మస్ అంటే చాలా సంతోషం? How many of you celebrate your birthdays? మరి ఎంతమంది మీ యొక్క జన్మదినాలని Who loves to ఆచరిస్తారు? celebrate birthday? మరి ఎంతమందికి మీ యొక్క I don't like to celebrate birthday. Why you know? Because my child is there. Every importance is given to her. No cake also is cut to me. మరి నాకు ఇబ్బందికరమైన కార్యం ఏంటంటే నాది 15 అయితే మా కూతురు 16, అందుకు ఒకే కేక్ ఉంటుంది అనమాట. ఇద్దరికి ఒకే కేక్. దాంట్లో కూడా Previously my husband used to celebrate my birthday, but after my child coming, no birthday for me. మరి తను రాక ముందుగా బర్త్డే ఉండేది, కానీ వచ్చిన తర్వాత బిడ్డ వచ్చిన తర్వాత బర్త్డే అనేది ఒకటిగా అయిపోయింది అనమాట. Amen. So Christmas is Christ's birthday. మరి క్రిస్మస్ అనేది క్రీస్తు యొక్క జన్మదినం. We don't know what is the exact date or time. We are not sure that it should be in the month of December or December 25th. మరి ఆ యొక్క క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖే యేసయ్య పుట్టాడనే ఏ ఒక్క మరి రుజువులు లేవు. There is no records that it is in December, but it should be in between September, or that's what
Bible scholars మరి says. ఈ యొక్క రోజులలో ఈ యొక్క నెలలలోనే ఆయన జన్మించాడు అనే రుజువులు ఉన్నాయి, కానీ ఆ యొక్క ప్రత్యేకమైన తేదీల గురించి మనకి ఏ ఒక్క ఆధారం లేవు. Anyways, Christ was born. మరి అది ఎలాగైనా కూడా కానీ యేసయ్య పుట్టింది మాత్రం నిజం. We have to celebrate it. మనము దాన్ని సంతోషంతో ఆయన జన్మదినాన్ని మనం Why ఆచరించాలి. we have to celebrate it? మనము ఎందుకు యేసయ్య జన్మదినాన్ని మనము సంతోషంగా మనం ఆచరించాలి? Because today we are sitting free in His presence is because of His birth. మరి ఈ రోజున కూడా మనము సంతోషంగా ఇక్కడ కూర్చోవడం అంటే అది ఆయన జన్మించాడు కాబట్టి. Okay, now coming on to the Christmas Eve, coming on to what happened during that day. మరి ఆ రోజున కూడా ఏం జరిగింది ఆ క్రిస్మస్ రోజున అనే కార్యాన్ని మనం చూద్దాం. So who was Jesus' father? ఎవరు యేసయ్య తండ్రి? ఎవరు ఈ లోకంలో? Joseph. Joseph. Okay, Joseph. Who was Christ's mother? మరి క్రీస్తు ఎవరు గర్భంలో ధరించి ఈ లోకానికి వచ్చింది? మరి Hallelujah. The worldly father is Joseph and the worldly mother is Mary. Okay, మరి so లోక సంబంధమైన తల్లిదండ్రులు మరియా మరియు యోసేపు. he was born for a virgin. It was not by he's just a biological father. మరి ఈ లోకంలో తను యేసయ్య ఒక కన్య గర్భములో ఆయన జన్మించాడు. Amen. So when this was happening in the city called as Bethlehem. మరి బెత్లెహేములో యూదయ అనే ఆ ఊరిలో ఉండే ఆ బెత్లెహేములో జరిగిన ఒక సంఘటన. So Mary was betrothed for Joseph. మరి మరియా ఆ రోజులలో చూసినట్లయితే తను ఎంగేజ్మెంట్ అంటాం కదా, ఆ ఎంగేజ్మెంట్ మాత్రం జరిగి ఉన్నది. Amen. So he got to know that Virgin Mary was conceived by the Holy Spirit. మరి దాని తర్వాత యోసేపుకి తెలిసిన కార్యం ఏంటంటే తన గర్భవతి అయింది, గర్భాన్ని ధరించింది అనే కార్యం. So God, the angel of the Lord said, "Do not fear, Joseph. Take your wife, take Mary as your wife." మరి అప్పుడు దేవుని దూత యోసేపుని దర్శించి ఏం చెప్పాడంటే, భయపడకు, మరి ధైర్యం తెచ్చుకో, అది పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగిన కార్యము, ఆమెని నీవు అంగీకరించు అనే కార్యము. So we are in confusion, no? Angel of the Lord will come. మరి మనం ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఉంటామో, మరి ఎప్పుడైతే కన్ఫ్యూజన్లో మనం ఉంటామో, అప్పుడు దేవుని దూత మనలో we don't know what to do, whether this or this, right or left, pink or black. Amen. In that case, amen, angel of the Lord will be there. మరి మనకి దిక్కుతోచని సమయంలో కూడా అలాంటి సమయంలో దేవుని దూత మనకొచ్చి పరిచర్య చేయడానికి దేవుడు పంపిస్తాడు. So he got Mary and he went. Amen. There was no room for them. మరి అక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు అక్కడ ఉండడానికి స్థలం లేని పరిస్థితి. Because that was the time when Constantinople started to do his census. మరి ఆ సమయంలో సెన్సస్ అంటాం కదా, జనసంఖ్యం లెక్క పెట్టడానికి ఆ సమయం అది. So they started to do the census. That's the reason there was no room for them. మరి ఆ సమయంలో కూడా వాళ్ళకి ఒక చోటు ఉండడానికి ఒక స్థలం లేని ఒక పరిస్థితి. There was only one thing left. మరి ఒకే ఒక స్థలం మాత్రం ఉంది. It was a manger. మరి అది ఒక చిన్న ఒక అరల cattle shed. The cattle shed, you know, no? There are so many cattle. This one, sheep, goat, and everything. So they didn't have house. మరి పశువుల పాక అన్నదా, అలాంటి పశువుల పాక మాత్రమే ఉన్నదన్నమాట. So this is the cattle shed. I mean, so Christ was not born in a rich area. He was born in a humble area. I mean, మరి పెద్ద ఘనమైన స్థలంలో ఆయన జన్మించలేదు, కానీ ఒక స్థలంలో ఈ లోకంలో ఆయన జన్మించాడు. Amen. So you can see that. Amen. So the first news for that Christ was born, the news was rendered to the shepherds who were watching the flocks by night. మరి ఈ గొల్లలు అంటాం కదా, గొర్రెల కాపరులకి, వాళ్ళకి దేవుని దూత వలన ప్రత్యక్షమై ఆ యొక్క సువార్త వాళ్ళకి మొట్టమొదటిగా అందజేయబడింది. All the wise people all over the world came to know that there will be one star which is going to be born and he
the ruler of this world. మరి ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి జ్ఞానులకి ఒక కార్యం తెలుసు, ఏంటంటే క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలో జన్మిస్తాడో అప్పుడు ఒక తార పుట్టుతుంది. ఆ యొక్క తారను చూసి వాళ్ళు గుర్తిస్తారు అనే ఆ యొక్క ఒక్క కార్యం మాత్రము ఈ యొక్క జ్ఞానులకి తెలిసిన ఒక కార్యం. So the message was rendered to the shepherd as well as to the wise men. మరి ఆ యొక్క జన్మ యేసయ్య పుట్టుతాడు అనే ఆ యొక్క కార్యం, ఆ యొక్క సువార్త మరి ఈ గొల్లలకు తరువాత జ్ఞానులకు కూడా దేవుడు తెలియడానికి కృపను The angel of the Lord said to the shepherds. మరి దేవుని దూత ఈ గొల్లను చూసి చెప్పాడు. He said that there will be Christ who is born and he will take off the sin of the whole of this world. మరి ఆ గొల్లలకి దూత చెప్పిన ఆ యొక్క కార్యం ఏంటంటే ఈ లోకంలో రక్షకుడు పుడతాడు. ఆ రక్షకుడు ఈ లోకంలో ఉండే మనుషుల ప్రతి పాపాన్ని తీసివేస్తాడు. ఎవరైతే ఆ యేసయ్యను విశ్వసిస్తారో వాళ్ళ పాపం అంతయు ప్రతి పాపాన్ని ఈ లోకంలో మనుషుల పాపాన్ని తీసివేయడానికి ఆ యేసయ్య జన్మిస్తాడు. So that means Christmas is not only for Christians. మరి క్రిస్మస్ అనే ఆ యొక్క కార్యము క్రైస్తవులకు మాత్రం కాదు. Because the angel of this Lord said the whole of the world sinned. మరి ఈ లోకంలో ఉండే ప్రతి మనిషి పాపము కొరకు ఒక్క దేవుడు, ఒక్క క్రీస్తు జన్మిస్తున్నారు. For Hindus, for Muslims, for Buddhists, for Jains, for whole of the world. మరి ఉన్న ప్రతి హిందువుల కొరకు, ప్రతి ముస్లింల కొరకు, ప్రతి బుద్ధిస్ట్ కొరకు, ప్రతి క్రైస్తవుల కొరకు కూడా యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. So you all know the story. మరి ఈ యొక్క కార్యాన్ని అంతా మనందరికీ తెలుసు. There was one husband and wife living. మరి ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉండేవారు. There was some fight between the husband and wife. మరి ఆ భార్య భర్తలకు ఒక గొడవ జరిగింది. A big fight. మరి చాలా పెద్ద గొడవ. So as usual, what the wife did, she went to her mother's house. మరి ఎలాగా గొడవ వచ్చినప్పుడు ఎలాగైతే ఆ భార్య వాళ్ళ తల్లి ఇంటికి వెళ్తాదో అలాంటి కార్యం జరిగింది. I mean, she took the basket. She took the bag and she went to her mom's house. మరి ఆ యొక్క బ్యాగ్ పట్టుకొని వాళ్ళ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. So this husband, what he did? మరి ఆ యొక్క భర్త ఏం చేశాడంటే 2 days he waited. మరి 2 రోజులు చూశాడు. Third day what he did is he started to message. మరి 3వ రోజు ఏం చేశాడంటే మెసేజ్ చేయడం ప్రారంభించాడు. The WhatsApp message. Hey, hi, are you there? మరి వాట్సాప్ లో మనం మెసేజ్లు పెడతాం కదా, వాయిస్ మెసేజ్ లేకపోతే టైప్ చేసే మెసేజ్. So during that time it was the button mobile, no, the SMS what we say. మరి ఆ యొక్క నార్మల్ మొబైల్ ఉండేది, దాంట్లో మెసేజ్ పెట్టారు. He sent messages, enormous messages he sent. మరి ఎన్నో మెసేజ్లు పంపించారు. But the wife didn't turn up. మరి కానీ తన భార్య ఏమి ఒక రిప్లై ఇవ్వలేదు. Okay, he took the phone and he called. మరి మెసేజ్లు పంపించిన తర్వాత ఏ రిప్లై రాకుండా ఆ సమయంలో కూడా ఫోన్ ఎత్తి ఆయన కాల్ చేయడం మొదలు పెట్టాడు. He was calling and she's not picking. మరి ఎన్నోసార్లు కాల్ చేశాడు కానీ ఆమె ఫోన్ Then he understood, oh, the situation is a bit serious and she's really very angry on me. మరి ఆమె చాలా కోపంతో ఉన్నదని ఆ భర్త గ్రహించాడు. So one day what he did? మరి ఒక రోజున ఏం చేశాడంటే he went by himself. మరి తానే తన భార్య దగ్గరికి వెళ్ళి and he knocked at the door. మరి తన తలుపులను తట్టి and the door was opened. మరి ఆ తలుపులు తెరిచినప్పుడు the wife was standing. మరి తన భార్య అక్కడ ఆ గదిలో ఉన్నది. and the wife hugged him. మరి అక్కడ వాళ్ళు హత్తుకున్నారు. Amen, hallelujah. This is the story of Christmas. మరి ఇదే క్రిస్మస్ అనడానికి ఆ యొక్క కథ. God sent message by message, messengers and messengers, prophets and prophets, and many of the people. Amen. మరి మనము ఈ యొక్క పాత నిబంధనల కార్యాల నుండి 2000 సంవత్సరాల నుండి ఎన్నో ప్రవక్తలను ఈ లోకానికి పంపించాడు. ఎన్నో మరి దేవుని మనుషుల్ని ఈ లోకానికి పంపించాడు. But we did not listen. మరి ఈ లోకంలో ఉన్న ప్రజలు ఆ యొక్క ప్రవక్తల శబ్దానికి వాళ్ళు చెవి ఒగ్గలేదు. He sent kings and judges. మరి రాజులకు మరి అధిపతులకు. But we did not listen. అయినా కూడా రాజులకు అధిపతులకు చెప్పినప్పుడు కూడా మనము వినలేదు. So what he did, he came by himself down. మరి అందుకు
వీళ్ళంతా వచ్చి చెప్పినప్పుడు ఎవ్వరు వినలేదు. కానీ ఈ దేవుడు ఏం చేశాడు, ఎవ్వరు పంపించి చెప్పినా కూడా వీళ్ళు వినలేదు. కనుక దేవుడు ఏం నిర్ణయించుకున్నాడంటే నేనే స్వయంగా ఈ లోకానికి దిగి వెళ్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇదే క్రిస్మస్ కార్యం. హల్లెలూయా. God came in man's era and he came into this world. మరి నర రూపములో దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. Amen, hallelujah, for your sins and my sins. ఎందుకంటే నీ పాపం కొరకు నా పాపం. Just to die. ఎందుకంటే ఆయన వచ్చింది ఈ లోకానికి మరణించడం. Amen, that is Christmas. అదే క్రిస్మస్ అనేది. Amen. So there are few reasons we will just look onto it. Amen. The next slide please. మరి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మనము చూద్దాం. Okay, Christ was born and we need to know why Christ was born. మరి ఈ లోకంలో క్రీస్తు పుట్టాడు. మరి ఎందుకు క్రీస్తు పుట్టాడు అనే కారణాన్ని మనము The first reason why Christ was born is to erase the misconception what we have. మరి ఆ యొక్క మనలో ఉండే ఆ యొక్క నిజము లేని ఆ యొక్క తీర్మానము, మనలో ఉండే ఆ యొక్క కన్ఫ్యూజన్ ని తీసివేయాలని ఈ లోకానికి దేవుడు వచ్చాడు. The first and foremost, everybody knows that one God is there and he is a God one who punishes the people. మరి మనుషులకి ఒక కార్యం తెలిసి ఏంటంటే దేవుడు ఉన్నాడు. మరి పాపం చేస్తే ఆ దేవుడు ప్రజల్ని మరి శిక్షిస్తాడనే కార్యం మాత్రం. This is what the story told by our grandmothers. మరి ఇదే మా యొక్క పితరులు చెప్పే ఒక కారణం. If you do anything wrong, you will die. Amen. మరి ఏం చెప్పేవారంటే ఏదన్నా ఒక తప్పు చేసావంటే నువ్వు చనిపోతావు. If you do anything wrong, God will punish you. మరి ఏదైనా తప్పు చేసావంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. You know, here there are so many gods. I'm not particularly telling, but there are so many gods. Amen, hallelujah. We can see that it is a God one who punishes. మరి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని శిక్షించే దేవుడు. There are many other gods one who punishes us. మరి అనేక దేవుళ్ళు ఉన్నారు. మన పితరులు చెప్పిన కారణం ఏంటంటే మరి నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను శిక్షించే దేవుళ్ళు. మనకు కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు శిక్షించే దేవుడు. Diwali is celebrated because God killed another person. So this is what we have heard these many stories. మరి ఈ యొక్క దీపావళి మనం ఎందుకు ఆచరిస్తామంటే ఆ ప్రత్యేకమైన దేవుడు మనిషిని చంపాడని ఆ కారణం వలన మనము దీపావళి. But you know why God came here? That to remove all these misconceptions, telling that God is not there to punish, God is there to save you. Amen. Hallelujah. లోకానికి దేవుడు వచ్చింది ఎందుకంటే ఈ యొక్క దురాశలను మరి ఆ యొక్క కన్ఫ్యూజన్ ను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. Amen. Hallelujah. He didn't came us to punish, he came us to save us. Amen. మరి ఆయన మనల్ని శిక్షించడానికి లోకానికి రాలేదు, కానీ మనల్ని రక్షించడానికి. Like no other gods, amen. He didn't came us to punish, he came us to love. మరి ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన ప్రేమించడానికి వచ్చాడు. Many people think that God cannot be in human form. He is like spirit, he is in the heaven, we cannot see him. Amen. No. మరి అనేకులు మనము గ్రహించే కార్యం ఏంటంటే దేవుడు ఎలాగా నరురూపిగా ఈ లోకానికి రాగలడు అనే కార్యం. Amen. Hallelujah. But you know, amen, God can be in every form. Amen. మరి దేవుడు ఆత్మ ద్వారా మనుషుల ద్వారా ఏ రూపంలో కూడా దేవుడు ఈ లోకానికి రాగలడు. It is not that you go into 108 steps gate and there only you can see God. No. మరి ఆ యొక్క పుణ్య స్థలాలకి వెళ్ళి ఇన్ని అడుగులు మనము నడిచి ఆ యొక్క మరి నడక ద్వారా మనము వెళ్ళే ఆ యొక్క పరిస్థితుల్లో మనము పోయినప్పుడు మాత్రం మనము దేవుణ్ణి చూస్తాము అనే ఆ యొక్క నిదర్శన కలిగిన ఆ యొక్క ఆలోచనలు మాత్రం కాదు, అది మాత్రం కాదు దేవుణ్ణి మనము సంధిస్తామనే కార్యం. This God is a God. Wherever you kneel down and call out His name, He will be there. మరి మనం ఎక్కడైతే మోకాళ్ళలో మనం ప్రార్థిస్తామో ఆ స్థలానికి వస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇదే మన ప్రభువు. If you have some problem and if you are sitting in your washroom and crying, Lord help me, He will answer you. మరి మనకు ఉండే సమస్యలను బట్టి మనము ఏ పరిస్థితుల్లో ఏ స్థలంలో ఉండి మనము ఎప్పుడైతే యేసయ్యా ఇది నా పరిస్థితి అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థనని ఆలకించే దేవుడు మన ప్రభువు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Everybody. హల్లెలూయా. Hallelujah. Our God did not come
మరి మన దేవుడు మనల్ని శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. If your sin is scarlet red and if you return to God, God is ready to receive you. మరి ఈ లోకంలో మన పాపము ఎర్రటి వంటి మరి ఒక తెల్ల బట్టలు ఎలాగా ఎర్ర రంగు ఉంటుందో అలాంటి నిండుగా ఉన్నట్లయితే ఆ పాపాన్ని కూడా మనల్ని క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. God came to erase all these misconceptions. మరి ఈ యొక్క దురభిప్రాయాలన్నిటినీ ఆయన తుడిపి వేయడానికి ఈ లోకానికి వచ్చాడు. And second thing why God came to this world is, మరి రెండవ కార్యం ఎందుకు ఈ లోకానికి వచ్చాడు దేవుడు? మొదటి కార్యం దురభిప్రాయాన్ని తొలగించడానికి. and second thing is to express his love. మరి రెండవ కార్యం ఏంటంటే తన ప్రేమని చూపించడానికి. Who is God? దేవుడు ఎవరు? God is love. దేవుడు అంటే ప్రేమ. The other name or the synonym of God is love. మరి ఇంకొక పదము దేవునికి ఇంకొక పదం ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమ కలిగినవాడు. Turn back your life and see. మరి మన గతాన్ని మనము తిరిగి చూసినప్పుడు Because of his love we are sitting here. మరి కేవలం తన ప్రేమను బట్టి మనం ఈ రోజు ఉండక ఈ లోకంలో Because of his love we are alive today. మరి తన ప్రేమను బట్టి మనం ఈ రోజు ఉండక ఈ లోకంలో జీవిస్తున్నాం. I mean, how much he loved us, he gave his only begotten son. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఇచ్చాడు. How much he loves us. మరి ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తాడు? First and foremost is, if we know many people, many friends of ours are there. మరి మనకి తెలిసిన స్నేహితులు అనేకులు ఉన్నారు. Whoever it is we are close also, they will never forget your past. మరి ఎంత మనకి అందుబాటులో ఉన్న మన స్నేహితులైనా కూడా మన గతాన్ని వాళ్ళు మర్చిపోరు. They will say that you did that on that time. మరి మనం ఎంతగా మనం దేవుళ్ళు ఎదుగుతున్నా కానీ మనల్ని సూటిగా ఒక మాట అంటారు ఏంటంటే, ఆ రోజున నువ్వు ఈ యొక్క తప్పుడు పనులు చేసావు, ఈ పాపాన్ని ఆ రోజున ఒక రోజున నువ్వు చేసావు. You robbed the pencil, you robbed the eraser when you was in school. మరి నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నా యొక్క పెన్సిల్ దొంగలించావు, అలాంటి కార్యాలు చిన్న కార్యాలు కూడా చెప్పేవారు. So in this world everybody is someone who pricks about our past. మరి ఇలాంటి కార్యాలని మన గతాన్ని చూపించే మన స్నేహితులు కూడా మనతో కూడా ఉంటారు. Even many times my husband will tell, that day you did like this. మరి మా భార్య కూడా చెప్పేది, ఆ రోజు నువ్వు ఇలాగ చేశావు అని. Amen, hallelujah. So like this, amen, hallelujah. People are there who pricks out our past. మరి ప్రజలు మన గతాన్ని ఎత్తి చూపిస్తారు అన్నమాట, గతంలో చేసిన. But this love for what God came is, మరి కానీ ఈ ప్రేమ, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం. amen. In Ephesians, in Jeremiah chapter 31 verses 34, it says that, యెర్మీయా పుస్తకంలో 31 verse 34, 31-34, for I will forgive their iniquity and I will never remember their sins more. This is what the promise God has given, that he will never remember the sins more. 31-34. He will never remember our sins. ఆయన మన పాపాలని ఆయన, amen, hallelujah. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. నేను వారి దేవుని ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోను. All our people will remember what we did past. మరి ప్రతి ప్రజలు ఈ లోకంలో ఉండే మనకి కావాల్సిన జనాలు మన గతాన్ని వాళ్ళు చెప్తారు. God says that every day I am renewing you. Amen. ప్రతి రోజున కూడా ఈ రోజు దేవుడు చెప్పే వాగ్దానం ఏంటంటే, ప్రతి రోజున కూడా నేను నిన్ను నూతన పరుస్తాను. He never remembers our past. మరి ఆయన మన గతాన్ని ఆయన మనకి చెప్పడం. This sort of love God is. మరి అలాంటి ప్రేమ, మన గతంలో చేసిన పాపాన్ని ఆయన చెప్పి చూపించే దేవుడు. Second thing is he has given us the
మరి ఈ లోకంలో మనము జీవించాలని ఆ యొక్క ప్రణాళిక మన జీవితంలో ఆయన పెట్టున్నాడు. Amen. Hallelujah. That is sort of the expression of love he has. మరి అది ఆయన ప్రేమని చూపించే ఒక కారణం. Every of our relatives want us to be down only. మరి ప్రతి బంధువులు ప్రతి మిత్రులు కూడా మనము కిందనే ఉండాలని ఆశిస్తారు. If anything, if you put one new dress, that is enough for them. Put one new dress. మరి మనము ఒక కొత్త వస్త్రం వేసినా కూడా వారు దాన్ని చూసి సహించేవారు. Buy a new jewel, that's it, gone. That whole of the week they will not. మరి ఒక చైన్ తీసుకున్నాను, ఒక ఉంగరం తీసుకున్నా కూడా ఏదో ఒక వస్తువు తీసినా కూడా వాళ్ళ కంటికి అవి పట్టవు. If you take one property, that's it. Amen. మరి ఏదో ఒక స్థలాన్ని కొనేవో ఒక ఇల్లుని కొనేవో అన్నా కూడా ఇంకా అంతే. We become their enemy. మరి మనం ఏమైపోతాము, వాళ్ళకి విరోధులుగా అయిపోతాం. But our God's love is He has a purpose. He has given us a purpose to live in this world. కానీ మన దేవుడు మనము ఈ లోకంలో జీవించడానికి తన సంకల్పాన్ని మనపై And ఉంచాడు. He wants us to be happy. మరి ఆయన మన జీవితంలో కూడా ఆయన సంతోషించే He దేవుడు. wants us to be righteous. మనము నీతిమంతులుగా ఉండాలని ఆయన He ఆశిస్తున్నాడు. wants us to be rich. మనము ధనవంతులుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. I mean, this sort of love, I mean, which is without selfish. మరి అది ఏ ఒక లోపు లేని ఒక హృదయము, దేవుని హృదయము. ఆయన మనపై విరోధాన్ని పెంచుకునే దేవుడు కాదు, ఆయన మనల్ని ప్రేమించే This దేవుడు. sort of love He has. Ephesians chapter 3 verses 18 says that how wide and how long, how high and how deep the love of Christ is. Amen. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. Amen. నీ యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది దేవా. Amen. His love is wide, His love is long, His love is high. ఆయన ప్రేమ వెడల్పైనది, ఆయన ప్రేమ ఎత్తైనది, ఆయన ప్రేమ లోతైన ప్రేమ. Amen. హల్లెలూయా. Amen. Whichever place you are, His love is there for you. మరి ఏ స్థలంలో ఉన్నా కూడా ఆయన ప్రేమ మన పట్ల ఉన్నది. Amen. Hallelujah. Whichever situation you are, His love is there. మరి ఏ పరిస్థితుల్లో ఏ స్థలంలో మనం ఉన్నా కూడా ఆయన ప్రేమ మనపై ఉన్నది. హల్లెలూయా. And the other thing, why how God expresses His love, తన ప్రేమని మనపై చూపించడానికి ఇంకొక కారణం ఏంటంటే He came to this world, I mean, to have a place for you in heaven. మరి ఆయన ఈ లోకానికి రావడానికి ఇంకొక కారణం ఏంటంటే మనల్ని పరలోక వాసునిగా మనల్ని చేయడానికి. In my Father's house there are many mansions, and I will go and prepare a room for you. మరి పరలోకములో అనేక మరి ఆ యొక్క గృహాలు ఉన్నాయి, కానీ మీ కొరకు నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను అని దేవుడి లోకం నుండి పునరుద్ధానమైన తర్వాత ఆయన ఎత్తబడినప్పుడు చెప్పిన ఆ యొక్క మాటలు. I mean, in this world we are living only for 60 years. మనం ఈ లోకంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మనం Now it బ్రతకాలి. is only 40 or 45. మరి ఈ ఇప్పుడుండే సమయంలో మనం చూసినట్లయితే ఇంకా అది I తగ్గిపోతుంది. mean, we run. Amen. Hallelujah. I mean, for that, for this, for food, for clothing, for shelter, and for property. మనము పరిగెడుతున్న కార్యాలు ఏంటంటే మన అనుదిన ఆ యొక్క అవసరతల కొరకు, మరి ఆ కార్యాల కొరకు మనం పరిగెడుతున్నాం ఈ రోజు. Amen. Hallelujah. But you know, this is not a permanent thing what we have. మరి మనము దేన్ని ఈ లోకంలో వెతుకుతున్నామో అది మనకి నిరంతరమైన ఒక కార్యం After కాదు. our bodily death, మరి మనము మన శరీరం ఎప్పుడైతే మరణించి ఈ యొక్క మట్టికి చేరుతుందో, I mean, after that there is again, I mean, called as a second birth. మరి దాని తర్వాత మరో జన్మ మనకున్నది. Amen. Hallelujah. There we will live for thousands and thousands of years in God's presence. అక్కడ ఆ స్థలములో దేవుని రాజ్యంలో మనము తరతరాలుగా 1000 సంవత్సరాలు మనం ఆయనతో కూడా మనం But గడపతాం. what good things you do in this 60 or 40 years matters. మరి ఈ యొక్క ఎంచబడిన ఈ లోకంలో ఉండే ఆ యొక్క 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు ఆ యొక్క కాలంలో మనము ఏ సమయాన్ని ఏ కార్యాన్ని మనము చేసి ఇక్కడ గడపతామో ఆ యొక్క ప్రతిఫలమే మనకి ఆ పరలోక Christ రాజ్యం. lived only for 33 years in this world. మరి క్రీస్తు ఈ లోకంలో 33 సంవత్సరాలు ఈ లోకంలో But he departed the history as AD and BD. మరి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు క్రీస్తుకు మునుపు క్రీస్తు తర్వాత అనే ఆ యొక్క చరిత్రని స్థాపించి Then you వెళ్ళారు. can see how much impact Christ has
మరి ఎంత ఆ యొక్క దేవుడు యేసయ్య ఈ లోకములో తన ప్రత్యేకమైన కార్యాన్ని చేశాడు. How is our life towards others? Amen. మన జీవితాన్ని మనము ఈ రోజు కూడా పరిశీలించవలసిన కార్యము, మన జీవితం ఎలాగుంది ఈ లోకంలో. Amen. How you are towards your neighbor. మరి మన పొరుగు వారితో మనం ఎలాగ ఉన్నాము. How you are in your workplace. మరి మన ఉద్యోగ స్థలంలో మనం ఎలాగ ఉన్నాము. Amen. How is your the words which is coming out. మనము మాట్లాడే ఆ మాటలు ఎలా ఉన్నాయి. Or only outside talking, inside. Amen. Hallelujah. బయట మాత్రమే మాట్లాడుతున్నామా లేకపోతే హృదయంలో నుండి కరెక్ట్ గా. Because you know our God is not a God who sees the face. మరి మనకి అందరికీ తెలిసిన కార్యం ఏంటంటే మన దేవుడు మన ముఖాన్ని మాత్రం చూసే దేవుడు కాదు. Amen. He sees the inner, deep and inner of your మన heart. దేవుడు మన అంతరంగాన్ని, మన అంతరంగములో ఉంచున్న ఆ కార్యాన్ని ఆయన గ్రహించే దేవుడు. మనము ఏమి తలచుచున్నాము, What you are assuming about your neighbors. మరి నీవు నీ పొరుగు వారిని గురించి ఏ ఆలోచనలో నీవు ఉన్నావో, What good things you do to your people. ఏ మంచి కార్యాలని నీ ప్రజలకు నువ్వు Are చేస్తావు. you showing Jesus characters in others' life? మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క గుణగణాలని ప్రత్యక్ష చేస్తున్నావా ఇతరులతో. This is the thing, amen, hallelujah, that if we, but God says, amen, hallelujah, I'm going to judge each one of you according to your actions. మరి దేవుడు చెప్పే మాట ఏంటంటే ప్రతి మనుషుడి క్రియలను బట్టి నేను వాటిని Amen, hallelujah. Judges. Action is very, very important. What you do in this 40 years. మరి మనం చేసే క్రియలే చాలా ప్రాముఖ్యమైనవి. Amen. That's what God says, that I have come, amen, to find a place for you in heaven. మరి నేను వచ్చింది మీకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి Amen. పరలోకంలో. But amen, hallelujah. Are you ready to go there? మరి ఈ రోజు కూడా మనము సిద్ధంగా ఉన్నాము అక్కడికి Amen, వెళ్ళడానికి. hallelujah. Our past has been forgiven. మన గతాన్ని ఆయన క్షమించాడు. God has given us a purpose to live. మనం ఈ లోకంలో జీవించడానికి ఒక సంకల్పాన్ని God has come here to give us a place in heaven. మరి దేవుడి ఈ లోకంలో మనం వచ్చింది ఆ పరలోకంలో ఒక This sort of love He expresses on us. మరి ఇలాంటి ప్రేమ ఆయన మనపై చూపాడు. Amen. What are we going to do? మనము ఈ లోకంలో ఏం చేస్తున్నాం? And the next thing is He came to enable a relationship with God. మరి ఈ లోకంలో ఆయన వచ్చింది మనుషుల ద్వారా మనిషికి దేవునికి ఉండే ఆ యొక్క ఐక్యత దాన్ని స్థాపించడానికి. Christian is not a religion. మరి క్రైస్తవం అనేది ఒక మతం కాదు. Amen. It is a relationship with God. మరి అది ఒక దేవునితో ఉండే ఒక అనుబంధం. How is your relationship with God? మరి మన బంధము దేవునితో ఎలా ఉంది? How long you spend time with God? మనము ఎంత సమయం దేవుని సన్నిధిలో How long you గడుపుతున్నాము? read your Bible? మనము ఎంత సేపు దేవుని వాక్యం వినడమో లేకపోతే దేవుని వాక్యం How చదవడమో? long you're hearing? What you're hearing is how long your God's word is. మరి ఎంత సేపు మనము దేవుని వాక్యాన్ని మనం I mean, వింటున్నాము? how is your relationship with God? మన దేవుడితో మన అనుబంధం ఎలా Is ఉన్నది? it strong or it is weak? మరి అది స్థిరంగా ఉన్నదా లేకపోతే అది ఊగుతున్నదా? I mean, our God, I mean, hallelujah. He says that no longer I have called you slaves, but I have called you friends. నేను మిమ్మల్ని ఇంకా బానిసలుగానే పిలవలేదు, ఇంకా మిమ్మల్ని నేను స్నేహితులుగా I mean, I పిలుస్తున్నాను. have called you, I mean, as friends. మరి మిమ్మల్ని స్నేహితులుగా నేను So, how పిలుస్తున్నాను. is your relationship with God? మరి ఎలా ఉన్నది ఈ రోజున కూడా ఆ స్నేహం దేవునితో? I mean, this is the reason for what Christ came. మరి ఇదే కారణం To యేసయ్య remove all the misconceptions what we have. మరి ప్రతికూలమైన ఆ పరిస్థితులన్నింటినీ తీసివేయడానికి, Amen. To express His love. ఆయన ప్రేమను To చూపించడానికి, remove your past. మన గతాన్ని తీసివేయడానికి, To have a purpose in the life. మరి మన జీవితంలో ఒక సంకల్పాన్ని ఇవ్వడానికి, To give a place in heaven. ఒక స్థలాన్ని పరలోక To రాజ్యంలో enable ఇవ్వడానికి, the relationship. ఆ దేవునితో ఉండే ఆ ఐక్యత Are we కొరకు. ready today? Amen. Hallelujah. Lord, I have lost the relationship, Lord. మరి ఈ రోజున కూడా ఆ యొక్క దేవునితో ఉండే ఆ యొక్క అనుభవము నేను ఈ రోజు నాకు I'm లేకుండా worried ఉన్నది. about my family and my things which is happening at my home. మరి మన చింత, మన బాధ అంతా మన 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 I have జీవితంలో lost the relationship, Lord. మరి కానీ దేవునితో ఉండే ఆ యొక్క అనుబంధం మనం కోల్పోయి ఉన్నాం But ఈ today రోజున. I am here, Lord. కానీ ఈ రోజున దేవా నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను I తండ్రి. am ready to build up the relationship. Everybody get up. అందరూ లేచి నిలబడతాం. Amen. Hallelujah.
రోజున దేవునితో ఉండే ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయి ఉన్నావా? Amen. దేవా, నేను నీతో ఉండే నీతో కలిగిన ఆ సంబంధాన్ని కోల్పోయి ఉన్నాను ప్రభువా, నీతో